తిరువూరు ఎస్ఐ ప్రైవేట్ పంచాయతీలు చేస్తూ అక్రమ వసూళ్లు చేస్తున్నాడని తన దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరువూరు పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఎమ్మెల్యే పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక గంజాయి బ్యాచ్ను పట్టుకుని ఎస్ఐ సత్యనారాయణ వసూళ్లు చేయడం ఏంటని ఎమ్మెల్యే కొలికపూడి ప్రశ్నించారు. ఒక పోలీస్ అధికారిగా ప్రజలకు అండగా రక్షణగా ఉండాల్సిన తిరువూరు ఎస్ఐ సత్యనారాయణ ఇలా వ్యవహరించడం ఏంటని ఎమ్మెల్యే కొలికపూడి మండిపడ్డారు. వాళ్ళని గంజాయి అమ్మే వాళ్ళ దగ్గరికి పంపించి డబ్బులు వసూలు చేశారు. అది మొత్తం ఇప్పుడు చూపిస్తాం. ఇదే బ్యాచ్ ఇప్పుడు రామకృష్ణని ఎవరైతే కొట్టారో అదే బ్యాచ్ ఈరోజు టౌన్లో తిరువూరు టౌన్లో గంజాయి అమ్ముతుంది ఎవరో మీకు తెలుసు. ఎస్ఐ ఒక గ్యాంగ్ని పెట్టుకొని తిరువూరు టౌన్లో గంజాయి అమ్మిస్తున్నాడు. ఎస్ఐ సత్యనారాయణ ఎవరో పాత రోజుల్లో పాత ప్రభుత్వంలో గంజాయి అమ్ముతూ దొరికి ఇప్పుడు మామూలు పని చేసుకుంటున్న వాళ్ళని పాత కేసుల్లో ఉన్న వాళ్ళని ఇప్పుడు పిలిపించి మీరు గంజాయి తీసుకురావాలని భద్రాచలం నుంచి మీరు గంజాయి అమ్మాలి, మీరు అమ్మి మాకు డబ్బులు ఇవ్వాలని వాళ్ళని ప్రజెంట్ చేశారు. ఒక వ్యక్తి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ బంగారం తాకట్టు పెట్టి 1,00,000 తీసుకొచ్చాడు. శ్రీకాంత్ అనే వ్యక్తి. శ్రీకాంత్ ఇంటి పేరేంటి? సుగ్గల శ్రీకాంత్. తిరువూరులో గంజాయి బ్యాచ్ కూడా బయటికి రావాలి. ఒక బ్యాచ్ తిరువూరు పోలీసులే గంజాయి అమ్మకాలు విక్రయాలు చేయాలంటూ తన కుమారుడిని ఒత్తిడి చేసి మళ్లీ అక్రమ కేసులు బనాయించారని ఓ బాధిత తండ్రి కొలికపూడి ముందు వాపోయాడు. ఇద్దరు టీడీపీ కార్యకర్తలు రామకృష్ణ సాయి సుమిత్ మధ్య ఘర్షణలో రామకృష్ణ తల్లి సోదరుడిని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్లో ఉంచడమేంటని కొలికపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకృష్ణపై గంజాయి బ్యాచ్ దాడి చేస్తే ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదని కొలికపూడి ప్రశ్నించారు. రామకృష్ణపై దాడి చేసిన వారిని పిలిపించాలని, అంతవరకు ఇక్కడి నుంచి కదిలేదే లేదని పోలీస్ స్టేషన్లోనే కొలికపూడి బైఠాయించారు.